guys. So టుడే సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటి నేర్చుకుంటాం. అండ్ అట్లాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. అలాగే వ్యూ పోర్ట్స్ అంటే ఏంటిది, వ్యూ పోర్ట్స్లో హైట్ విడ్త్ అంటే ఏంటిది నేర్చుకుందాం. అండ్ అట్లాగే ప్యాడింగ్ అంటే ఏంటిది చూద్దాం. సో ఈ ప్యాడింగ్ని ఎట్లా అప్లై చేయాలి అనే దాన్ని చూద్దాం. సో ఫస్ట్ మనం సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. సో సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్ అంటే జస్ట్ CSS బాక్స్ ప్రాపర్టీస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక h1 అని చెప్పేసి ఒక ఎలిమెంట్ అని క్రియేట్ చేద్దాం, హెడ్డింగ్ అని. సో దీనికి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం, హెడ్డింగ్. దీన్ని కాపీ చేసి క్లాస్ సెలెక్టర్లో రాసేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం HTMLలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఒక రెక్టాంగులర్ షేప్ బాక్స్ని ఆక్యుపై చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్ అంటాం. ఇప్పుడు దీన్ని మీరు చూడాలి అంటే జస్ట్ ఇక్కడ ఏదైతే మనం క్లాస్ నేమ్ ఇచ్చినామో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసి చూడు, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని అప్లై చేసి చూడు. ఇక్కడ సేవ్ చూసారా, ఇక్కడ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ ఒక రెక్టాంగులర్ బాక్స్ షేప్ని కలిగి ఉంది. దీన్ని మనం ఏమంటామంటే సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్ అంటాం. సో సిఎస్ఎస్ బాక్స్ అంటాం. సో మనకు సిఎస్ఎస్లో బాక్స్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఉన్నాయి. ఏంటి, హైట్ అని చెప్పేసి, విడ్త్ అని చెప్పేసి, ప్యాడింగ్ అని చెప్పి, మార్జిన్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే ఇందులో div అనే కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఏంటి, మన వెబ్సైట్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేయాలి అంటే ఒక ఇమేజ్ అప్లోడ్ చేసి ఒక ఇమేజ్ని డిస్ప్లే చేసి దానిపైన ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే చేయాలి అంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీకి URL అని చెప్పేసి డబల్ కోట్స్లో మనం ఏదైతే ఇమేజ్ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క URL అనేది మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో మనకు ఇమేజెస్ కావాలి అంటే ఫ్రీ ఇమేజెస్ గూగుల్కి వెళ్ళి గూగుల్లో ప్రీపిక్ అని టైప్ చేస్తే prepic.com అని టైప్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. సో ఇందులో మీకు ఏ వీడియో అంటే ఏ ఇమేజెస్ కావాలో ఆ ఇమేజెస్ని సెర్చ్ చేయండి. సో నేను నేచర్ అని చెప్పిన, సో నేచర్ అనేవి వచ్చినాయి. నేను ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను, ఇట్లా వచ్చింది. సో దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేస్తే సో ఇట్లా న్యూ ట్యాబ్లో ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ఒక URL అనేది వస్తుంది. ఈ URLని కాపీ చేస్తున్నాను నేను. URLని కాపీ చేస్తే URL మొత్తాన్ని కాపీ చేస్తాను. URL మొత్తాన్ని కాపీ చేసి ఇప్పుడు ఏదైతే ఇక్కడ URL ఉందో దీంట్లో పేస్ట్ చేస్తాను. నేను దీని అవుట్పుట్ అనేది ఎట్లా ఉందో చూడు. ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది, కానీ మనకి ఇమేజ్ యాడ్ అయిపోయింది కానీ టోటల్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతలేదు. ఈ టోటల్ ఇమేజ్ డిస్ప్లే కావాలి అంటే మనకి ఏంటంటే వ్యూ పోర్ట్స్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నాం. సో వ్యూ పోర్ట్ అంటే ఏంటి అంటే మనం చూపించాలనుకున్న ఎలిమెంట్స్ మనం ఏదైతే డెవిస్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తామో ఆ డెవిస్ స్క్రీన్లో మన ఈ ఎలిమెంట్ని ఎంత హైట్లో చూపించాలనుకుంటున్నాం, ఎంత విడ్త్లో చూపించాలని చెప్పి చూపించడానికి మనం వ్యూ పోర్ట్స్ని యూజ్ చేస్తాం. సో వ్యూ పోర్ట్స్ హైట్కి మనం డిఫైన్ చేయాలి అంటే
హైట్ని మనం డిఫైన్ చేయాలంటే విహెచ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం, విడ్త్కి మనం విడబ్ల్యూ అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీని హైట్ 100 విహెచ్గా పెడతాను. 100 విహెచ్ అని పెడితే సో దాని ఇమేజ్ మొత్తం 100 విహెచ్గా డిస్ప్లే అయింది, ఇమేజ్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో. సో ఇప్పుడు దీనికి ఇంకో ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అని చెప్పేసి ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అంటే ఫిట్ అయిపోతుంది, ఇమేజ్ కవర్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిట్ అయిపోతుంది, అట్లా ఫిట్ అయిపోతుంది రిపీట్స్ రాకుండా. ఓకేనా, నెక్స్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏం చేద్దామంటే సో V4లో కూడా చూసుకున్నాం కదా హైట్ అంటే ఇది. ఇప్పుడు అదే విధంగా విడ్త్ ఒకవేళ దీనికి విడ్త్ అని చెప్పేసి 50 VW అని చెప్పేసి ఇచ్చినాము. అంటే ఏంటిది, మనం ఏదైతే స్క్రీన్లో చూస్తున్నామో వెబ్సైట్ అందులో మనకి 50% స్క్రీన్లో మాత్రమే ఈ ఇమేజ్ డిస్ప్లే కావాలని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు ఏంది, ఎట్లా అంటే ఎంటైర్ స్క్రీన్లో 50% ఇమేజ్ నాకు కనబడుతుంది, అంటే 50% స్క్రీన్లో మాత్రమే ఇమేజ్ కనబడుతుంది. నెక్స్ట్ ఏంటిది, సిఎస్ఎస్ ప్యాడింగ్ గురించి నేర్చుకుందాం. అలాగే సిఎస్ఎస్ హైట్, విడ్త్ అండ్ బార్డర్స్ వీటి గురించి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇందులో మనకు బటన్ అనే ఎలిమెంట్ ఉంది కదా, బటన్ అనే ఎలిమెంట్ ఉందో ఏదైతే ఉందో దీనికి ఒక క్లాస్ బటన్ VUTTN అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తున్నా. దీనికి నేను స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బటన్కి నేను ఏంటంటే హైట్ అనేది ఇస్తాను. ఇనిషియల్గా ఎట్లుంది నేను స్టైల్ ఎట్లా ఉంది కదా, ఇనిషియల్గా అలా ఉంది. కలర్ అని చెప్పాను, కలర్ కనిపిస్తలేదు చక్కగా. సో కలర్ వైట్ అని చెప్పేసి ఇద్దాం, వైట్. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చేద్దాం, టెక్స్ట్ అలైన్ సెంటర్కి వచ్చేసి. సో ఇవి విడత అనే దాన్ని తీసింది, ఇప్పుడు ఇలా వచ్చిందా. ఇప్పుడు ఏదైతే బటన్ ఉందో ఫస్ట్ దానికి హైట్ అనే ప్రాపర్టీని అప్లై చేసి చూద్దాం. సో హైట్ అనేది ఒక 50 పిక్సెల్ చెప్పేసి ఇస్తాం. ఇప్పుడు ఇలా వచ్చింది, హైట్ అనేది అప్లై అయిపోయింది. సో విడ్త్ అలాగే విడ్త్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం, విడ్త్ అప్లై చేస్తున్నాం. ఏంటున్నా 150 పిక్సెల్ అంటున్నాం, ఇప్పుడైంది. సో ఇలా వచ్చింది నాకేంటి. సో దానికి బార్డర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. సో బార్డర్ అప్లై చేద్దాం అనుకుంటే బార్డర్ స్టైల్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. బార్డర్ స్టైల్ అంటే ఏంటిది అంటే సో మనం దానికి ఎలాంటి స్టైల్ ఆఫ్ బార్డర్ని అప్లై చేస్తున్నాం అంటే ఇది ఏంటంటే మనకు సాలిడ్ అని చెప్పేసి ఉంటుంది, డాష్డ్ అని చెప్పేసి ఉంటుంది, డాటెడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నేను సాలిడ్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. అండ్ బార్డర్ విడ్త్ అనే దాన్ని ఇవ్వాలి. బార్డర్ విడ్త్ అంటే ఏంటంటే సో బార్డర్ లైన్ యొక్క విడ్త్, ఆ లైన్ అనేది అయితే కనపడుతుందో ఆ బార్డర్ లైన్, నేను బార్డర్ విడ్త్ ఎంత ఒక 2 పిక్సెల్స్. అండ్ బార్డర్ కలర్, ఆ బార్డర్ ఏదైతే ఉంటుందో సో దాని కలర్ అప్లై చేయడానికి నేను బార్డర్ కలర్ అని చెప్పేసి ఇస్తాను. బార్డర్ కలర్ రెడ్, బార్డర్ అనేది అప్లై అయింది.
బార్డర్ కలర్ అనేది అప్లై అయింది. సో బార్డర్ విడ్త్ అనేది అప్లై అయింది. ఇప్పుడు బార్డర్ విడ్త్ అనే దాని ఒక 12 పిక్సెల్ ఇచ్చినాం అనుకో ఇంక్రీజ్ అవుతుంది బార్డర్ విడ్త్ అనేది. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఇంకో ప్రాపర్టీ ఉంది బార్డర్స్లో సిఎస్ఎస్ బాక్స్లో, అదేంటంటే బార్డర్ రేడియస్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. సో బార్డర్ రేడియస్ అంటే ఏంటంటే ఇది ఏంటంటే ఈ బార్డర్ రేడియస్ ఇప్పుడు మనకి 4 సైడ్స్ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 4 సైడ్ కార్నర్స్ రౌండ్నెస్ రావడం కోసం ఈ బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంది 12 పిక్సెల్ ఇచ్చింది అనుకో, ఓకేనా. సో ఇక్కడ 12 పిక్సెల్ ఇస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్నెస్ వచ్చింది బార్డర్స్కి. సో ఇలా రౌండ్నెస్ రావడం కోసం ఈ బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. సో ఈ మనం ఎట్ ఏ టైం 4 సైడ్స్ కాకుండా మనం సింగిల్గా అంటే సింగిల్గా కూడా ఇండివిజువల్గా కూడా మనం ఈ బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీస్ని యాడ్ చేయొచ్చు. సో సింగిల్గా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఏముంటాయంటే బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్, సో 12 పిక్సెల్ బార్డర్ రేడియస్ని తీసేద్దాం. బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంది. సో అట్లా బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్, బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ బాటమ్స్, అలాగే బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ అండ్ బార్డర్ టాప్ రైట్ రేడియస్ అట్లా వచ్చేసి ఇండివిజువల్గా మనకి అప్లై అయిపోతుంది. బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ and 10 pixel, border bottom border top left right radius ఒక 10 pixel ఇట్లా మనకి అప్లై అవుతుంది. ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మనం ప్యాడింగ్ అనే దాని గురించి చూద్దాం. సో ప్యాడింగ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ బార్డర్ ఉంది అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్కి బార్డర్కి మధ్య స్పేస్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి బార్డర్కి మధ్య ఈ రెడ్ లైన్కి ఈ సేవ్ అనే టెక్స్ట్కి మధ్య ఈ స్పేస్ని మనం ఇంక్రీజ్ చేయడానికి ఈ ప్యాడింగ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అంటే ఏదైనా సరే HTML ఎలిమెంట్కి బార్డర్కి అండ్ కంటెంట్కి మధ్యలో స్పేస్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఈ ప్యాడింగ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యాడింగ్ అని చెప్పేసి ఒక 5 పిక్సెల్ ఇచ్చింది చూడండి, ప్యాడింగ్ అప్లై అయింది. అట్లా కాకుండా 15 పిక్సెల్ ఇచ్చింది అనుకో ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. ఎట్లా అప్లై టెక్స్ట్ అనేది కొంచెం కిందకి వచ్చింది. ఇలా మనం ప్యాడింగ్ని కూడా ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ అండ్ ప్యాడింగ్ టాప్. ప్యాడింగ్ బాటమ్ అని చెప్పేసి 15 పిక్సెల్ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏంది ఓన్లీ బాటమ్ సైడ్ అప్లై అయింది అంటే ఇందాక టెక్స్ట్ కిందకి వచ్చింది, టెక్స్ట్ పైనకి వెళ్ళింది. సో ఇలా మనం ప్యాడింగ్ అనే దాన్ని అప్లై చేస్తాం. ఇప్పుడు బార్డర్ అనే దానికి ఇలా ఇండివిజువల్ కాకుండా మనకు షార్ట్ అండ్ ప్రాపర్టీ ఒకటి ఉంది. సో బార్డర్ అని చెప్పేసి ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీ ఉంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ బార్డర్ విడ్త్ ఇస్తాం 4 పిక్సెల్ అండ్ బార్డర్ స్టైల్ ఏ టైప్ స్టైల్ ఇది సాలిడ్ అండ్ బార్డర్ కలర్ రెడ్ అలా చేస్తే అప్లై. ఇలా మనకి ఏంటంటే ఇట్లా కాకుండా మనం బార్డర్ అనే దాన్ని ఇండివిజువల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో బార్డర్ లెఫ్ట్ అని చెప్పేసి ఇచ్చినాం అనుకో ఇలా వస్తుంది, ఓన్లీ లెఫ్ట్ సైడ్ వస్తుంది. బార్డర్ వాల్యూ నన్ అని కూడా ఇవ్వచ్చు. సో బార్డర్ వాల్యూ నన్ అని ఇచ్చినాం అనుకో బార్డర్ విడ్త్ ఆర్ బార్డర్ నన్ అని ఇస్తే ఎట్లా వస్తుంది అంటే బార్డర్ నన్ అని ఇస్తే ఆ బార్డర్ ఏదైతే ఉందో బటన్ ఎలిమెంట్కి డిఫాల్ట్గా బార్డర్ అనేది అప్లై అవుతుంది. ఆ డిఫాల్ట్ బార్డర్ అనేది రిమూవ్ అవుతుంది బార్డర్ నన్ అని ఇస్తే.
ఇప్పుడు మనం సో ఇంకోటి ఇద్దాం, బార్డర్ బార్డర్ రైట్, బార్డర్ రైట్ అని చెప్పేసి సో 4 పిక్సెల్ డాటెడ్ గ్రీన్ అని చెప్పేసి ఇద్దాం. సో ఎట్లా వస్తుంది డాటెడ్. దిస్ ఈజ్ టుడేస్ సెషన్ గాయస్. సో నెక్స్ట్ సెషన్లో మనం ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి ఇంకా డీప్గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ, ప్లీజ్ ఫాలో మై ఛానల్.